ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్, డీజీపీ కూడా ఆయన వెంట ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మెట్రో విస్తరణ, RRR ప్రాజెక్టు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులను ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టులకు సహాయం చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. కులగణన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు లైవ్లో అందుబాటులో. రాజు, ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసినట్టు సమాచారం. ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది? ఎస్ రఫీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, మరోవైపు డీజీపీ జితేందర్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అంటే కేంద్ర సహకారం ఏ ప్రాజెక్టులకు అవసరము ఏంటి అనే దాని మీద సుదీర్ఘంగా అంటే గంట పాటు సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. సమావేశం ముగిశాక ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన అధికార నివాసానికి కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించబోతున్నారు. అయితే సమావేశంలో మాత్రం అంటే ఏదైతే మనకున్నటువంటి సమాచారం మేరకు మొదట ఏదైతే SLBCకి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి 4 రోజుల క్రితం ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగానే ఈ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చినట్టుంది. అయితే ఇప్పటికే SLBC టన్నెల్లో 8 మంది ఆచూకీ దొరకకపోవడం, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏంటి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వాటికి కేంద్ర సహకారం కావాల్సిందే అని చెప్పి పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో కీలకమైనటువంటి ప్రాజెక్టు మూసీ సుందరీకరణకు సంబంధించి, దాంతోపాటు హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ కూడలు కావచ్చు, ఏదైతే రోడ్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంత కేంద్ర సహకారం కావాలని చెప్పి గతంలో చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా ప్రధానమంత్రితో జరిగినటువంటి సమావేశంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది, కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి కావాలంటే దానికి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రభుత్వం కొన్ని విషయాలను స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మెట్రోకి సంబంధించినటువంటి అంటే మెట్రో మొదటి దశ పూర్తయింది, ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ రెండో దశ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా DPRని కూడా రెడీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు మెట్రో ఏ విధంగా కావాలి, దానికి సంబంధించి ఎన్ని కోట్ల మేర ఖర్చు అవుతుంది, దానికి కేంద్రం ఎటువంటి సహకారం ఇవ్వాలి, అంతేకాదు కొన్ని అనుమతులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. కొన్ని కంపెనీలకు సంబంధించి అంటే సెమీ కండక్టర్లకు సంబంధించి ఇప్పటికే భారతదేశంలో ఏ విధంగానైతే కేంద్రం కొంత ప్రత్యేకంగా సెమీ కండక్టర్ల తయారీపైన ఫోకస్ పెడుతుంది. దాంట్లో తెలంగాణను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి గతంలో ఏ విధంగానైతే ప్రపోజల్ పెట్టారో దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మరోసారి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక విభజనకు సంబంధించి మాత్రం అంటే 11 ఏళ్ళు దాటుతున్నా కానీ ఇప్పటికీ విభజనకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పరిష్కారం కాని అంశాలతో పాటు ప్రత్యేకంగా కేంద్రం తీసుకోవాల్సినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. IAS, IPSల క్యాడర్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు PM ఆవాస్ యోజన కింద గతంలో ఏ విధంగానైతే 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను తెలంగాణలో చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. సో దానికి సంబంధించి కూడా మరొకసారి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కూడా తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలి. సో వాటన్నిటికీ కేంద్రం సహకరిస్తేనే అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అక్కడ అమలు చేస్తున్నటువంటి పథకాలు, వాటికి కేంద్ర సహకారం ఎంత మేర కావాలి, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వం ఏ విధంగానైతే అంటే అప్పుల పాలు చేసిందని చెప్పి పదే పదే ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి గత బడ్జెట్లో అనుకున్న స్థాయిలో, కేంద్ర బడ్జెట్లో అనుకున్న స్థాయిలో తెలంగాణకు కేటాయింపులు జరగలేదు. సో కనీసం ఇప్పుడు రానున్నటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనికి ఏదైనా వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి మరింత ఆర్థిక చేయూత ఇవ్వాలనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రి శ్రీధర్ బాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సో పలు కీలక అంశాలపైన మాత్రం ప్రధానితో సుదీర్ఘంగా గంట పాటు ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. రఫీ.